స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో ఎస్క్యూఎల్ బిట్వీన్ ఆపరేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో ఎస్క్యూఎల్ బిట్వీన్ ఆపరేటర్స్ గురించి మనకు అది ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఒకసారి అయితే ఈ యొక్క క్లాస్లో మనం చూస్తామండి. ఓకే, షాంపిల్ అని చెప్పేసి ఒక డేటా సెట్ తీసుకుంటున్నానండి. ఓకే, ఈ డేటా సెట్ డౌన్లోడింగ్ కూడా నేను మీకు లింక్ పెడతానండి. ఆ లింక్ రోజు ఒక ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్ చేసేసుకొని ఆ ఫైల్ని మీ యొక్క ఎస్క్యూఎల్ సర్వర్లోకి ఇంపోర్ట్ చేసేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్వీన్ ఆపరేటర్స్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. బిట్వీన్ అంటే నీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి అనుకున్నప్పుడు మాత్రమే మనము ఈ యొక్క బిట్వీన్ ఆపరేటర్స్ అనేది యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు నాకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డిస్కౌంట్స్, సో డిస్కౌంట్ బ్రాండ్ కదా, ఇది డిస్కౌంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎంతో కొంత సంథింగ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఏందనంటే ఈ డిస్కౌంట్స్లో నాకు ఒక 100 నుంచి 2000 వరకు మాత్రమే డిస్ప్లే కావాలి. ఓకే, సో 100 నుంచి 2000 వరకు దేంట్లో డిస్కౌంట్స్. ఓకే, డిస్కౌంట్స్లో ఎక్కడి నుంచి అంటే మనకు 100. ఓకే, డిస్కౌంట్స్ బిట్వీన్ ఎక్కడి నుంచి మనకు కావాలి 100 నుంచి సంథింగ్ 1000 వరకు మాత్రమే డిస్ప్లే కావాలి. ఇప్పుడు కనుక మీరు ఒక్కసారి ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ యొక్క 100 నుంచి 1000 వరకు ఉన్నాయన్నీ మాత్రమే మధ్యలో ఉన్నాయి మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇది మన డిస్కౌంట్ బ్రాండ్. ఓకే, ఈ విధంగా మీకు ఎన్ని అంటే అన్ని 2000 వరకు కావాలా, 2000 వరకు కూడా డిస్కౌంట్స్ ఉన్న వరకు మాత్రమే డిస్ప్లే కావాలా అనుకున్నప్పుడు అక్కడ వరకు మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవి మాత్రమే వద్దు అని అనుకుంటే నాట్ యూజ్ చేసేసుకోండి. ఓకే, ఎక్కడ నాట్ యూజ్ చేస్తారు? డిస్కౌంట్స్ నాట్ బిట్వీన్. ఓకే, డిస్కౌంట్ నాట్ బిట్వీన్ ఎగ్జిక్యూట్ అన్నారు అనుకో, మీకు అవి తప్ప మిగతా డిస్ప్లే చేస్తూ ఉంటాయి ఇక్కడ. ఓకే, తర్వాత ఈ యొక్క డిస్కౌంట్ నాట్తో పాటు ఇన్ ఆపరేటర్ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో నీకు ఇవి ఇక్కడ వరకు అయితే ఉన్నాయి కదా. తర్వాత నాకు ఏందనంటే స్పెసిఫిక్గా కొన్ని కంట్రీస్, అంటే ఇప్పుడు నాకు ఇక్కడ డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లలో నాకు కొన్ని కంట్రీస్లో అవసరం లేదు. ఓకే, సో కొన్ని కంట్రీస్ మాత్రం నాకు డిస్ప్లే చేయడానికి అవసరం లేదు. సో నేనేం చేసిన ఇన్ ఆపరేటర్ తీసేసుకొని, సో కొన్ని అంటే ఏంటంటే ఫస్ట్ వచ్చేసి కెనడా అండ్ సెకండ్ వచ్చేసి మెక్సికో. నాకు అవసరం లేదు. ఓకే, మెక్సికో. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసిస్తే ఈ 2 కంట్రీస్ తప్ప మిగతా అంతా మనకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఎందుకు ఈ 2 తప్ప అనుకుంటే మనం ఇక్కడ నాట్ ఇన్ పెట్టాము. ఓకే, ఇప్పుడు ఈ యొక్క నాట్ ఇన్ తీసేసినాం అనుకో, ఓన్లీ ఇక్కడ వరకు ఈ 2 కంట్రీస్ వరకు మాత్రం మనకు డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇవేంటంటే మీకు ఎస్క్యూఎల్ అనేది మీకు క్వరీస్ ప్రిపేర్ చేయడానికి బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే, ఇవి కనుక మీకు పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే మీరు కంపల్సరీగా మీరు ఎస్క్యూఎల్ క్వరీస్ అనేది చాలా ఈజీగా రాస్తారు. ఓకే, తర్వాత ఇదే బిట్వీన్ ఆపరేటర్ని మనము నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్కి యూజ్ చేద్దాం. ఓకే, ఇదే బిట్వీన్ ఆపరేటర్ని టెక్స్ట్. కంట్రీస్. సో నాకు ఇక్కడ ఏంటంటే కొన్ని కంట్రీస్ డేటా మాత్రం నాకు డిస్ప్లే చేయాలి. అంటే స్పెసిఫిక్గా కొన్ని కంట్రీస్ మాత్రమే, అంటే ఒక 2 కంట్రీస్ అనుకుందాం. సో నాకు కెనడా అండ్ ఫ్రాన్స్ వరకు మాత్రమే నాకు డిస్ప్లే చేయాలి. ఓకే, అదర్వైజ్ వద్దు. సో నాకు ఇవేంటంటే ఆర్డర్ వైజ్గా నాకు డిస్ప్లే కావాలా. సో దేనికి ఆర్డర్ వైజ్గా డిస్ప్లే కావాలా? కంట్రీ.
కంట్రీ అనే ఒక కాలమ్కి ఆర్డర్ వైజ్ నాకు ఇది డిస్ప్లే కాల. ఇప్పుడు సెలెక్ట్ చేసేసుకొని ఎగ్జిక్యూట్ అంటే మనకి ఇక్కడ వరకు మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. ఓన్లీ కంట్రీస్ మాత్రమే. ఈ 2 కంట్రీస్ మాత్రమే వద్దంటే ఏం చేస్తారు, మరి ఇక్కడ నాట్ పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ మనం నాట్ పెట్టుకున్నట్టయితే మనకు అక్కడ వరకు మనకు డేటా అనేది ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, తర్వాత ఇందులో నుంచి కూడా స్పెసిఫిక్గా కొన్ని ప్రొడక్ట్స్ కానీ ఇంకా మిగతా తీసుకోవాలంటే మళ్ళీ ఐడి యూజ్ చేసేసుకొని మళ్ళీ స్పెసిఫిక్గా దాని యొక్క కాలమ్ యూజ్ చేసేసుకొని ఇన్ ఆపరేటర్ తోటి మళ్ళీ అందులో ఉన్నవి కూడా మనం కొన్ని ఎరేజ్ చేయడానికి అవకాశం, తీసేయడానికి కొంచెం అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇదే బిట్వీన్ ఆపరేటర్ డేట్స్కి ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఓకే, ఇదే బిట్వీన్ ఆపరేటర్ మనకు డేట్స్కి. ఓకే, సేమ్ థింగ్ మళ్ళీ ఓకే డేట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండింటికి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మీకు డిస్ప్లే కావాలా అనుకున్నది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నాకు 01/1 నుంచి 8 అండ్ 2013 సంథింగ్. ఓకే, ఇది నేను ఎలా ఎంటర్ చేస్తున్నాను అంటే నా యొక్క డాటాలో ఉన్న దాని డేట్ బేస్ చేసుకొని ఆల్రెడీ నాకు ఇక్కడ డేట్ ఫీల్డ్ అనేది ఉన్నది. సో దీన్ని బేస్ చేసేసుకొని నేను డేట్ అనేది స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చేస్తున్నాను. ఎందుకంటే సర్టెన్ నాకు ఇక్కడ కొంత డేటాలో కొంత డేట్ నుంచి కొంత డేట్ వరకు నాకు డాటా అనేది డిస్ప్లే కావాలా. సో అందుకనే నేను స్పెసిఫిక్గా ఆ డేట్ మాత్రమే ఎంటర్ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ చూడండి, నాకేంటంటే ఇక్కడ నుంచి ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు 0/8/2013 నుంచి 1/1/2014 వరకు నాకు డేటా అనేది డిస్ప్లే కావాలా అనుకున్నప్పుడు ఈ యొక్క బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేసుకొని ఎగ్జిక్యూట్ అన్నట్లయితే నాకు ఇక్కడ వరకు మాత్రమే డాటాను చూపించడం జరుగుతూ ఉంటుంది. ఇలా ఓకేనా. మళ్ళీ తర్వాత ఇందులో నుంచి కూడా నాకు ఈ యొక్క డాటాని కొన్ని కంట్రీస్ మాత్రం డాటానే కావాలి, అన్ని కంట్రీస్ అవసరం లేదు. సో అలాంటప్పుడు ఏం చేస్తున్నాం, మళ్ళీ కంట్రీ యూజ్ చేసేసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్లోకి వచ్చేసి నాకు కొన్ని కంట్రీస్ అంటే మామూలుగా కెనడా అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫ్రాన్స్. ఓకే, ఇక్కడ వరకు అయితే చాలా. సో ఈ కంట్రీస్ మాత్రమే నాకు డిస్ప్లే కావాలనుకుంటే ఆ కంట్రీస్లో ఆ డేట్లో ఎంత ఉన్నదన్న డాటా మాత్రం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. ఇది వద్దు అనుకుంటే నాట్ ఇన్, ఓన్లీ ఈ 2 కంట్రీస్ తప్ప మీకు అంత కావాలంటే నాట్ ఇన్ పెట్టేయండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసేసినట్లయితే మీకు ఆ 2 కంట్రీస్ తప్ప మిగతా కంట్రీస్ డాటా మొత్తం ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనము ఇన్ ఆపరేటర్స్ అనేది మన రియల్ టైమ్ సినారియోస్లో కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, ఇవి బేసిక్ అండి. ఒకసారి కనుక ఇది మొత్తం ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎస్క్యూఎల్ క్వరీస్ గురించి క్లాసెస్ చెప్పినప్పుడు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్కిల్కు సబ్స్క్రైబ్ అయ్యి ఎస్క్యూఎల్ క్లాసెస్ చూస్తూ ఎస్క్యూఎల్